హాయ్ స్టూడెంట్స్, జనరల్ స్టడీస్ సైన్స్ అండ్ టెక్నాలజీకి స్వాగతం అండి. ఈ వీడియోలో మనం జనరల్ స్టడీస్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ నేర్చుకుందాం. సో ఫస్ట్గా వచ్చి ఐక్యరాజ్య సమితి జీవ వైవిధ్య దశాబ్దంగా దేన్ని ప్రకటించింది? ఐక్యరాజ్య సమితి జీవ వైవిధ్య దశాబ్దంగా దేన్ని ప్రకటించిందండి? 2011 నుంచి 20 సంవత్సరం వరకు జీవ వైవిధ్య దశాబ్దంగా ప్రకటించింది. అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం ఏ రోజున నిర్వహిస్తారు? అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం మే 22న నిర్వహిస్తారు. కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ అంతర్జాతీయ ఒప్పందాన్ని రూపొందించింది ఎవరు? కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ అంతర్జాతీయ ఒప్పందాన్ని రూపొందించింది ఎవరు? యుఎన్ఈపి యుఏఎన్ఈపి యుఎన్ఈపి. భారత్లోని ఏ ప్రాంతంలో లయన్ టెయిల్డ్ మకాక్ అనే కోతి కనిపిస్తుంది? భారత్లోని ఏ ప్రాంతంలో లయన్ టెయిల్డ్ మకాక్ అనే కోతి కనిపిస్తుంది? పశ్చిమ కనుమల్లో. కన్జర్వేషన్ ఇంటర్నేషనల్ అనే అంతర్జాతీయ పరిరక్షణ సంస్థ ఎక్కడ ఉంది? కన్జర్వేషన్ ఇంటర్నేషనల్ అనే అంతర్జాతీయ పరిరక్షణ సంస్థ ఎక్కడ ఉంది? వాషింగ్టన్లో ఉంది. నెక్స్ట్, ప్రపంచంలో 17 మెగా బయోడైవర్సిటీ దేశాల జాబితాలో లేనిది ఏది? ప్రపంచంలోని 17 మెగా బయోడైవర్సిటీ దేశాల జాబితాలో లేనిది ఏది? శ్రీలంక అండి. శ్రీలంక. నెక్స్ట్, జీవ వైవిధ్య సంరక్షణ కోసం కుదుర్చుకున్న కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ అంతర్జాతీయ ఒప్పందం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? జీవ వైవిధ్య సంరక్షణ కోసం కుదుర్చుకున్న కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ అంతర్జాతీయ ఒప్పందం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? 1993 నుంచి. నెక్స్ట్, నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ ఎక్కడ ఉంది? నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ చెన్నైలో ఉంది. యుఎన్ఈపి యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? యుఎన్ఈపి ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? నైరోబీలో. వరల్డ్ ఎర్త్ డేను ఎప్పుడు నిర్వహిస్తారు? వరల్డ్ ఎర్త్ డేను ఏప్రిల్ 22 నిర్వహిస్తారు. భారత్లో ఉభయచర వైవిధ్యం అధికంగా ఉన్న ప్రాంతం ఏది? భారత్లో ఉభయచర వైవిధ్యం అధికముగా ఉన్న ప్రాంతం ఏది? పశ్చిమ కనుమలు. నెక్స్ట్, బట్టమేక పక్షులు ఎక్కువగా ఏ రాష్ట్రంలో కనిపిస్తాయి? గ్రేట్ ఇండియన్ బస్టార్డ్ ఎక్కువగా ఏ రాష్ట్రంలో కనిపిస్తాయి? బట్టమేక పక్షులు ఎక్కువగా ఏ రాష్ట్రంలో కనిపిస్తాయి? రాజస్థాన్. రాజస్థాన్. కర్ణాటకలో ఎన్ని టైగర్ రిజర్వ్లు ఉన్నాయి? కర్ణాటకలో ఎన్ని టైగర్ రిజర్వ్లు ఉన్నాయి? 6. 6. ఏ జీవి నుంచి లభించే ప్రత్యేక నూనెను ఔషధాలు, పర్ఫ్యూమ్ల తయారీలో ఉపయోగిస్తారు? ఏ జీవి నుంచి లభించే ప్రత్యేక నూనెను ఔషధాలు, పర్ఫ్యూమ్ల తయారీలో ఉపయోగిస్తారు? కస్తూరి జింక. కస్తూరి జింక. వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ చిహ్నం ఏది? వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ చిహ్నం ఏది? పాండా. వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఎక్కడ ఉంది? వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఎక్కడ ఉంది? డెహ్రాడూన్లో. దేశంలో ఆసియా సింహం సంరక్షిత ప్రాంతం ఏది? దేశంలో ఆసియా సింహం సంరక్షిత ప్రాంతం గిర్ అడవులు. గిర్ అడవులు. ఇవండి ఈ వీడియోలోని జనరల్ స్టడీస్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించిన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వచ్చే వీడియోలో మరికొన్ని బిట్స్తో కలుద్దాం.